ముస్లింలు మంచి కోరడంలో తప్పు లేదు, కానీ హిందువులు వేధించడమే తప్పు. నేను మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగినటువంటి అంశాన్ని ఒకటి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ హయాంలో హిందువులకు జరిగిన అన్యాయం అని పెట్టిన దాని మీదన ఓ మిత్రుడు పెట్టినటువంటి ఒక డీటెయిల్డ్ పోస్ట్ ఒకసారి చూద్దాం. హిందువులు కాంగ్రెస్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆర్టికల్ 25, 28, 30 ఇది 1950లో, హెచ్ఆర్సీఈ చట్టం 1951, హెచ్సిబి ఎంపీఎల్ 1956, సెక్యులరిజం 1975, మైనార్టీ చట్టం 1992, పిఓడబ్ల్యూ చట్టం 1991, వక్ఫ్ చట్టం 1995, రామ్ సేతు అఫిడవిట్ 2007, కాషాయ ఉగ్రవాదం 2009, ఆర్టికల్ 25 ఇదొకటి ద్వారా మత మార్పిడి చట్టబద్ధం చేయటం, అలాగే ఆర్టికల్ 28 ద్వారా హిందువుల నుండి మత విద్యను లాక్కోవడం. కానీ ఆర్టికల్ 30లో ముస్లింలు మరియు క్రైస్తవులకు మాత్రం మతపరమైనటువంటి విద్యని అనుమతించారు. అదే సందర్భంలో హెచ్ఆర్సీఈ చట్టం 1951 అమలు చేయడం ద్వారా హిందువుల నుండి అన్ని దేవాలయాలు మరియు దేవాలయాల సొమ్ముని లాక్కున్నారు. హిందూ కోడ్ బిల్లు ప్రకారం విడాకుల చట్టం, వరకట్న చట్టం ద్వారా హిందూ కుటుంబాలను నాశనం చేశారు. కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాలను ముట్టుకోలేదు. బహుభార్యత్వాన్ని అనుమతించారు. తద్వారా వాళ్ళు తమ జనాభాని పెంచుకుంటూ పోయారు. 1954లో ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో సులభంగా పెళ్లి చేసుకునేందుకు ప్రత్యేక వివాహ చట్టం తీసుకొచ్చారు. 1975లో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా చేర్చారు మరియు బలవంతంగా భారతదేశాన్ని సెక్యులర్గా మార్చారు. అయితే కాంగ్రెస్ అక్కడితో ఆగలేదు. 1991లో వాళ్ళు మైనార్టీ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చారు మరియు ముస్లింలను మైనార్టీలుగా ప్రకటించారు. అయితే సెక్యులర్ దేశంలో మెజారిటీ మైనార్టీ ఉండకూడదు కదా. అలాగే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు స్కాలర్షిప్, ప్రభుత్వ ప్రయోజనాలు వంటి ప్రత్యేక హక్కులుగా ఇచ్చారు. 1992లో వాళ్ళు హిందువులు తమ దేవాలయాలను చట్టబద్ధంగా తిరిగి తీసుకోకుండా అడ్డుకున్నారు. అలాగే పూజా స్థల చట్టం ద్వారా హిందువుల నుండి 40,000 దేవాలయాలు లాక్కున్నారు. కాంగ్రెస్ అక్కడితో ఆగలేదు మరియు 1995లో వాళ్ళు ముస్లింలకు ఏదైనా భూమిని క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించారు. వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల భూమిని లాక్కుని ముస్లింలు భారతదేశంలో 2వ అతిపెద్ద భూ యజమానులుగా చేశారు. 2007లో వాళ్ళు సుప్రీంకోర్టులో రామసేతు అఫిడవిట్లో శ్రీరాముడు ఉనికిని తిరస్కరించారు. హిందూ వ్యతిరేక ధర్మయుద్ధంలో తీవ్ర అంశం 2009లో కాంగ్రెస్ కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని రూపొందించడం ద్వారా హిందూ మతాన్ని ఉగ్రవాద మతంగా ప్రకటించింది. అదే కాంగ్రెస్ 136 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించలేదు. కాంగ్రెస్ మెల్లగా చాలా తెలివిగా హిందువుల హక్కుల్ని హరిస్తూనే వస్తూ వచ్చింది. అదే సందర్భంలో వాళ్ళకి దేవాలయాలు లేవు, వాళ్ళకి మతపరమైన విద్య లేదు, వాళ్ళ భూములు వాళ్ళ శాశ్వత ఆస్తులు కాదు, మరియు వాళ్ళు ప్రశ్నలు కూడా అడగరు. మసీదులు మరియు చర్చిలు ఉచితం, కానీ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉన్నాయి? ప్రభుత్వ నిధులతో మదర్సాలు ఎందుకు ఉన్నాయి? కాన్వెంట్ పాఠశాలలు ఉన్నాయి, కానీ ప్రభుత్వ నిధులతో గురుకులాలు లేవు. వారిది వక్ఫ్ చట్టం, కానీ హిందూ భూ చట్టం ఎందుకు కాదు? ముస్లిం పర్సనల్ బోర్డు ఉంది, కానీ హిందూ పర్సనల్ బోర్డు ఎందుకు లేదు? భారతదేశం సెక్యులర్ దేశం అయితే మెజారిటీ మైనారిటీలు ఎందుకు ఉంది? పాఠశాలలో రామాయణ, భగవద్గీత, మహాభారతాలు ఎందుకు బోధించరు? మన వారసత్వ సంపద, ఇతిహాసాలు, పురాణాలు, వేదాల సారం మన భావితరాలకు ఎందుకు బోధించడం లేదు? హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు కత్తిని ఉపయోగించాడు. హిందూ మతాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ రాజ్యాంగం, చట్టాలు, బిల్లులను ఉపయోగించి మరియు కత్తి విఫలమైన చోట ఈ విధమైన పని చేసుకొచ్చింది. అట్లాగే ఎవరైనా ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తే అతన్ని లేదా ఆమెని మతవాద కాషాయ ఉగ్రవాదిగా ప్రకటించబడతారు. ఏ రాజకీయ నాయకుడైనా ఈ తప్పులు సరిదిద్దాలని ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేస్తున్నట్టు అంటారు. శక్తివంతమైన రోమన్ మతం పతనానికి కేవలం 80 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోండి. రోమన్ నాగరికత పతనం గురించి ప్రతి హిందువు తప్పక చదవాలి. ఏ బాహ్య శక్తి వాళ్ళని ఓడించలేదు. వాళ్ళు తమ సొంత పాలకుడు కాన్స్టెంట్ మరియు క్రైస్తవం ద్వారా అంతర్గతంగా ఓడిపోయారు. హిందువులు 1950 నుండి నెహ్రూ మరియు అతని కుటుంబాన్ని ఎన్నుకున్నారు మరియు భారీ మూల్యం చెల్లించారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఈ శక్తుల నుండి చాలా సంవత్సరాలుగా ఉన్నారు. అట్లాగే హిందువులు బానిస మనస్తత్వం నుండి బయటపడి శివాజీ, రాణా ప్రతాప్ లాగా ఉండాల్సిన సమయం ఆసనమైంది. వసుదైక కుటుంబం అనేటటువంటి కాన్సెప్ట్ కనుక లేకపోతే చాలా ప్రమాదమైనటువంటి మలుపులు తిరుగుతుందని చెప్తున్నారు.